హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 8 మొత్తానికి గ్రాండ్ లాంచింగ్ అయిపోతుంది కదా, ప్రోమో కూడా హైలైట్ ఉంది కదా. అయితే ప్రతి వీడియోలో కూడా నేను మరోసారి చెబుతున్నా, కంప్లీట్గా కొత్త విషయాలు, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది నా నుంచి మీకు. అది నా గ్యారంటీ, పక్కా షూరిటీ, ఇందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ కూడా ఏంటి, ఇన్ఫినిటీ. పదే పదే అనంతం, అంతులేనంత ఇస్తాం, ఎంత కావాలంటే అంత ఇస్తాం అని హోస్ట్ కూడా చెబుతున్నారు. అట్లాగే లిమిట్లెస్ కాన్సెప్ట్ అని కూడా చెప్తున్నాను. ఈ ఇన్ఫినిటీ, ఈ లిమిట్లెస్ కాన్సెప్ట్కి తగ్గట్టుగానే నా నుంచి కూడా మీకు ఎప్పటికప్పుడు ప్రతి వీడియోలో కొత్త విషయాలు, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అలాగే దానికి సంబంధించి కామెంట్ కూడా చేయండి. ఇప్పటికీ నేను ఫస్టే చెప్పా, జంతువులు అనేది 4 రోజుల క్రితమే ఒక జంతువులు, యానిమల్స్ కాన్సెప్ట్తో ఉండబోతుంది, ఈ థీమ్తో ఉండబోతుంది అని కూడా చెప్పా. ఈ పక్షులు మరి లుక్ కోసమా, లేకపోతే టాస్కులు గొడవల కోసమా, అలాగే పేర్లు కూడా చెప్పా, పులి, పిల్లి, జిరాఫీ, చిలుకలు, సీతకోక చిలుకలు ఇవన్నీ ఉంటాయని చెప్పి ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఫస్ట్ రివీల్ చేసింది నేనే అనుకుంటున్నాను కనుక ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి. మీరు అనొచ్చు మళ్ళీ, ఏముందిలేండి సార్, అందరూ ఇలాగే చెప్పుకుంటారు, వీరు అందరూ నేనే మీ డబ్బా మీరు కొట్టుకోవాల్సిన అవసరం వస్తుంది తప్పట్ల. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి హైలైట్ పాయింట్ కూడా నేను ఫస్ట్ చెబుతా. ఏమది, ఇప్పుడు ఒక హైలైట్ చెప్పి మళ్ళీ వీడియో లాస్ట్లో మరొక హైలైట్ చెప్తే మధ్యలో ప్రోమో గురించి కూడా చెప్పుకుందాం. జనరల్గా మనకి బిగ్ బాస్ అనగానే చూడాలనుకున్నది, బాగా ఇష్టం అనిపించేది ఏంటి చెప్పండి? బాగా ఎక్కువగా ఏ రోజు కోసం ఎదురు చూస్తాం? మండే. ఎందుకంటే ఆ రోజు నిజంగానే మంటలు చెలరేగే డే కనుక, నామినేషన్స్ హైలైట్, వేరే లెవెల్ ఫైర్ ఇవన్నీ ఉంటాయి కనుక ఖచ్చితంగా మనకేంటి, గతంలో సండే హౌస్లో జరిగిపోతే మనకు మండే అది టెలికాస్ట్ చేసేవాళ్ళు. కానీ ఈసారి ట్విస్ట్ ఏంటంటే సండే నో నామినేషన్స్. హౌస్లో మండే నామినేషన్లో జరిగితే మనకు ట్యూస్డే టెలికాస్ట్ అయితే అవుతుంది. ఇది హైలైట్. ఈ హైలైట్ పాయింట్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తారు. ఈ నామినేషన్స్ కోసం ఆ ఫైర్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎవరు మైండ్ గేమ్ ఎట్లా ఉంది, ఈ స్టేటస్ అంటే ఎట్లా థింక్ చేస్తున్నారు, ఏ స్థాయిలో థింక్ చేస్తున్నారు కూడా అప్పుడే కదా కనెక్ట్ అయ్యేది, ఎమోషనల్గా బరస్ట్ అయ్యేది అన్నీ ఉంటాయి కనుక ఆ హైలైట్స్ అయితే ఇక్కడ నుంచి నామినేషన్స్ ఉండట్లే. ఎప్పుడు ఉండట్లే, ఆదివారం హౌస్లో ఉండట్లే, సోమవారం అంటే మంగళవారం మనం చూడబోతున్నాం. ఇది ఒక హైలైట్. ఇది కూడా ఫస్ట్ నేనే రివీల్ చేస్తున్నా. సో ఇందుకోసం చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ పాయింట్ మీద కూడా కామెంట్ ఇది చేయండి. అంటే ఇంకోటి ఏంటంటే, హౌస్లోకి అందరూ అడుగు పెట్టేశారు కదా, మొత్తం షూట్ కూడా అయిపోయింది. అంతా ఈరోజు మనం చూడబోతున్నాం. వర్షం వల్ల కొద్దిగా షెడ్యూల్ అటు ఇటు చేంజ్ అయినా 29th ఒక ముగ్గురివి, అలాగే 30th ఒక ముగ్గురివి, 31st మిగిలిన వాళ్ళు అందరూ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ కూడా జంటలుగా మొత్తం 14 మంది కంటెస్టెంట్లు, 7 జంటలుగా నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో పబ్లిష్ చేశాను. అందులో మొత్తం 13 మంది 13+1 అని తమిళ పెట్టి కూడా చెప్పా. ఈ 14 మంది కంటెస్టెంట్స్ ఎవరు ఏంటంటే జంటలుగా వెళ్ళబోతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోమో ప్రకారం చూసుకున్న బేబక్క అండ్ బెజవాడ బేబక్క అండ్ శేఖర్ బాస, అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ విష్ణుప్రియ, నిఖిల్ కావచ్చు, ఇట్లా వెళ్ళబోతున్నారు హౌస్లోకి. అయితే మరొక 4-5 ఒక 2 weeks తర్వాత అయితే పంపిస్తారు. వాళ్ళని ఎప్పుడు, ఎక్కడ, ఎలా పంపించాలనేది వైల్డ్ కార్డ్గా వాళ్ళైతే రాబోతున్నారు. అయితే మార్నింగ్ 13+1 అని చెప్పారు కదా, మరొక యూట్యూబర్ 14th కంటెస్టెంట్ కూడా ఒక యూట్యూబర్ బ్లాగర్ ఆయన రాబోతున్నాడు. అలాగే ఇంకోటి ఏంటి, మమ్మీ నేను డిమార్ట్కి వచ్చా, మమ్మీ నేను ట్రైన్ ఎక్కా, మమ్మీ నేను బస్సు ఎక్కా, ఇలా అరుస్తూ చెబుతూ ఉంటాడు ఒక అబ్బాయి. ఆయన కూడా సందడి చేస్తున్నాడు, మనం చూడబోతున్నాం. ఆయన మామూలుగా ఒక డిమార్ట్కి వెళ్తేనో, ఒక ఆర్టీసీ బస్సు ఎక్కితేనో, ట్రైన్ ఎక్కితేనో, లేకపోతే ఒక బాలి దేశానికి వెళ్తేనే అంతలా అరిచి గట్టిగా ఎగ్జైట్ ఫీల్ అవుతూ చెబుతాడు. అట్లాంటిది ఆయన బిగ్ బాస్ హౌస్లోకి వస్తే బిగ్ బాస్ హౌస్ టాప్ లేచిపోయినట్టు చెబుతాడు, మమ్మీ నేను బిగ్ బాస్కి వచ్చా అని. సో ఆయన్ని కూడా మనం చూడబోతున్నాం ఈ సీజన్లో. ఆయన ఎట్లా ఏం చేస్తున్నా కూడా చూడబోతున్నాం. అలాగే ఇప్పటికే హౌస్ మేట్స్ అందరూ ఎంట్రీ ఇచ్చేసారని చెప్పే కదా, midnight 1:32 వరకు కబుర్లు చెప్పుకున్నారు. బాగా హోమ్ టూర్, అబ్బా ఇది భలే ఉంది, ఈ సీతాకోక చిలుక బాగుంది, ఈ జిరాఫీ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఎంజాయ్ చేశారు. మార్నింగ్ వర్షంలో కూడా తడిచి ముద్దయి ఫుల్ ఇదయ్యారు. అయితే ఇంక ప్రోమో ప్రకారం చూసుకుంటే ఫస్ట్ నుంచి చెప్పుకుంటే, గృహప్రవేశం రాత్రి 7 గంటలకి ముహూర్తం అని చెప్పేసి హైలైట్, మంచి పాజిటివ్ వైబ్ ఫీల్ ఎందుకు వచ్చిందంటే, ఆ గృహప్రవేశం అనే తెలుగుతో పాటు ముహూర్తం కూడా పెట్టడంతో పాటు అక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తన ఏదైతే ఉందో అది పెడుతూ, ఈ అత్తారింటికి దారి తర్వాత సినిమాలో వాడారనుకున్న పాట అదైతే నాకు చాలా నచ్చింది. ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చిన సాంగ్ అది. దేవదేవం భజే ఆ సాంగ్ అయితే నాకు పూర్తి లిరిక్ రాదు, కానీ చాలా హైలైట్ పాజిటివ్ వైబ్తో అదైతే నాకు చాలా నచ్చింది అది. ఆ తర్వాత ఇంకేంటి, ఎంట్రన్స్ రూమ్ మీరు గమనించారా, కీ పాయింట్ ఇదే, ఇక్కడే కీ పెట్టారు కనుక దాన్ని ఓపెన్ చేయడానికి పక్కనే పెద్ద కీ పెట్టారు, హోల్ తెరవడానికి కనుక. జనరల్గా ఏంటి, కీ అంటేనే ట్విస్టులు, పజిల్ ఏదైనా ఉంటుంది. ఇక్కడ పజిల్ ఆడాలి, ఈ పజిల్ రివీల్ చేయాలి, లేదా ఈ టాస్క్ ఆడాలి, ఈ ట్విస్ట్ ఏమి ఫేస్ చేయాలి. ఇప్పుడు ఆ కీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఓపెన్ చేయాలి, లోపలికి పోవాలంటే లెక్క.
నిజంగానే ఖచ్చితంగా అక్కడి నుంచి ఆట అయితే మొదలెట్టేశాడు. ఆ లోపల 8 నెంబర్ కనబడడం ఇన్ఫినిటీ, దీనికి సంబంధించి కీ తెచ్చుకోవాలి, ఓపెన్ చేయాలన్నట్టుగా ఎక్కడి నుంచే ఈ కాన్సెప్ట్ తగ్గట్టుగా ఆట అయితే మొదలు పెట్టబోతున్నాడు బిగ్ బాస్. ఇక కంటెస్టెంట్ల వైపు చూసుకునే సరే ప్రోమో ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఒక ఆమె చూడలేను సార్ కొట్టుకుపోతా మిమ్మల్ని నేరుగా చూడలేను అంటుంది కదా, ఆవిడైతే బెజవాడు బేబక్క. ఆ తర్వాత ఇంకేంటంటే హోస్ట్, ఈ అమ్మాయి చూడడానికి ఫ్లవర్లా ఉంటుంది కానీ ఫైర్ అనేది అక్కడ హోస్ట్ అంటున్నారు కదా, అక్కడ కంటెస్టెంట్ అది యష్మి గౌడ. అంటే అక్కడ ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు యష్మి గౌడ్కి, నువ్వు చూడడానికి ఫ్లవర్ లాగా ఉన్నావు కనుక హౌస్లో కూడా ఫ్లవర్ లాగా ఉండిపోకమ్మా, ఫైర్ 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 రావాలి, ఫైర్ వస్తేనే బాగుంటుంది, ఫైర్లో చెలరేగిపోని ఆవిడకి ఒక హింట్ ఇచ్చి గిల్లి వదిలినట్టుగా అనమాట, ఆట ఆడమ్మా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వన్, పార్ట్నర్ని ఎత్తుక్కుందాం అనుకుంటున్నావు అని అడుగుతున్నారు కదా, లేదు సార్ అని చెబుతున్నాడు. అది నిఖిల్, సీరియల్ ఆర్టిస్టు. మరి నిఖిల్కి అయితే ఆల్రెడీ అమ్మాయి ఫ్రెండ్ ఉంది కదా కావ్యశ్రీ, వాళ్ళిద్దరూ కానీ అని కూడా బాగా ట్రెండింగ్, ఫ్యాన్స్ అయితే ముద్దుగా పెట్టుకునే పేరు కావ్యలోని కానీ, నిఖిల్లో నేనే తెచ్చి కానీ అని పెట్టారు. అయితే ఇప్పటికే ఆయన కన్ఫ్యూజ్లో ఉన్నాడు. బయట అది ఫ్రెండ్షిప్పా, బెస్ట్ ఫ్రెండ్షిప్పా, క్లోజ్ ఫ్రెండ్షిప్పా, ఇంకా లవ్వా, అంతకు మించా ఏంటనేది ఆయన వైపు నుంచి కూడా కంప్లీట్గా లవ్ వైబ్సే కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడు మరి ఆల్రెడీ హౌస్లోకి వెళ్ళాకంటే ఇంకోటి ఏంటంటే, మరి హోస్ట్ అడుగుతున్నాడంటే కూడా పార్ట్నర్ని ఎత్తుక్కుందాం అనుకుంటున్నా అంటే, బ్యాచులర్స్ బాబులు వచ్చారంటే వదులుతుందా బిగ్ బాస్, వాడకం అంటే ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూపిస్తాడు వాళ్ళని. పైగా ఈ కాన్సెప్ట్ అంటే గతంలో కూడా ఒక సీజన్లో పంపినట్టుగా ఇద్దరిద్దరు జంటలుగా పంపిస్తున్నారు కనుక, పైగా వెతుక్కుంటావా జంటని, లేదా మేము ఇప్పుడు ఇద్దరిద్దరిని పంపుతున్నాం కదా అని చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాచులర్స్ని వాడకం అంటే ఏంటో చూపిస్తారు. నిఖిల్ కూడా వాడేస్తారు, బాగా వాడేస్తారు. వాడకంలో భాగంగానే ఆ మాట కూడా అడిగాడు ఆయన. మరి కన్ఫ్యూజ్ క్లారిటీ ఇస్తాడేమో సీజన్ ఫినిష్ అయ్యేసరికి, ఏం చేస్తుందో చూద్దాం నిఖిల్. తర్వాత 8 శేఖర భాష ఆ డైలాగు ఏమంటాడైనా ప్రోమో ప్రకారం చూసుకుంటే, శత్రువుగా కాదు మిత్రుడిగా చూడండి అంటున్నాడు. నిజంగా శేఖర భాష నాకు తెలియక అడుగుతున్నా, నువ్వు అమాయకుడువా లేకపోతే ఏంటయ్యా ఇది? బిగ్ బాస్ హౌస్లోకి వస్తా నిజంగా శత్రువుగా చూడొద్దంటే అది సాధ్యం అయ్యేదేనా? అది పనేదే ఏదైనా? నువ్వు వెళ్తున్నది ఎక్కడికి? బిగ్ బాస్ ఇంటికి. అక్కడ శత్రువులే. ఆటలో అందరూ కాంపిటేటర్సే, పోటీ ఉంటుంది, కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, అన్నీ ఉండాలి. ఇలాంటి దీనికి అనిపించింది నాకు. నిజంగా ఆశకు హద్దు ఉండాలి అన్నట్టుగా. శత్రువుగా చూడొద్దా? నీకు అందరూ శత్రువులే, అందరికీ నువ్వు శత్రువే, అందరికీ అందరూ శత్రువులే. అదే బిగ్ బాస్ హౌస్ మజా. అందరూ ప్రియమైన శత్రువులే. అలా ఆడుతూ లాస్ట్కి గెలుచుకోవాలి. మొత్తానికి ఇదైతే నాకు అనిపించింది. అయితే ఇంకో మాట ఏమంటాడంటే, శత్రువుగా కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ అక్కడ అదేమంటాడు, శత్రువుగా చూస్తే టైటిల్ ఎత్తుకుపోతా, నన్ను శత్రువుగా చూడొద్దు అంటున్నాడు. ఇతడే నన్ను శత్రువుగా చూడొద్దు అంటున్నాడు, మళ్ళీ శత్రువుగా చూస్తే నేనే టైటిల్ ఎత్తుకుపోతా అంటున్నాడు. అదేది కొద్దిగా ఏదో ప్రాస్ కోసం దేనికోసం అన్నట్టు. కానీ మొత్తానికి 8 అంటే 8 శత్రువు ది అని లెక్క ఒక పంచ్ కోసం, ఒక ప్రాస్ కోసం ఏదో ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి శేఖర భాష కూడా ఫుల్ కాన్ఫిడెంట్తో హౌస్లో అడిగైతే పెట్టేశాడు. తర్వాత ఈ రానా నివేదిత 35 మూవీ ప్రమోషన్ కోసం ఆయన ఎవరు నానియేమో సరిపోదా శనివారం ప్రమోషన్ కోసం అనిల్ రావు ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు కదా, లక్కీ డ్రాలో స్వాప్ చేసుకుందాం, ఒకరి ప్లేస్లో ఇంకొకరు వస్తారు, ఒకరిని ఎత్తుకుపోతానంటే శుభప్రదంగా అడుగుపెట్టారు. గృహప్రవేశం ఈ రోజే జరిగింది, మీరే దగ్గరుండి గృహప్రవేశం నుంచి వెంటనే ఎత్తుకుపోతామంటే ఇదేమైనా భావ్యంగా ఉంటుందా? ఇదైనా న్యాయమా? కాదు కదా. జస్ట్ ఊరికే ట్విస్ట్ కోసం వీళ్ళందరూ కలిపి, ఈ గెస్ట్లుగా వచ్చిన వాళ్ళందరూ కలిపి ఒక టాస్క్ ఆడించేదాని కోసం ఎట్లా మజాలు అయితే చేస్తారు. ఈ స్వాప్ గురించి కూడా నేను ఇన్స్టాలో ఇప్పటికీ ఒక అప్డేట్ షేర్ చేసుకున్నా. సో ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి, ఇది కూడా ఫాలో అయ్యండి. స్టార్టింగ్లో చెప్పే కదా ట్విస్టులు, హైలైట్స్ చాలా నా నుంచి ఉంటాయని చెప్పేసి, ఇది సీజన్ కూడా 3 బెడ్రూమ్స్, స్పెషల్ రూమ్, అది కూడా ఇన్ఫినిటీ. అంటే ఆ ఇన్ఫినిటీ రూమ్లోకి మీరు యాక్సెస్ కానీ సంపాదించుకుంటే టాస్క్లు ఆడి సో ఏదో రకంగా మీకు మీరు ఏది కోరుతుంది, ఫుడ్ కావాల్సినంత, ఇంకేదైనా నిద్ర కావాల్సినంత, ఇట్లా ఇన్ఫినిటీ లిమిట్లెస్గా ఇస్తారు. అది ఒక 3 బెడ్రూమ్స్ ఇన్ఫినిటీ కాన్సెప్ట్తో ఒకటి, మిగతావి యానిమల్స్ థీమ్ చెప్పే కదా, ఆ యానిమల్స్ పేర్లు అట్లయితే ఉండబోతున్నాయి. అది కూడా అదృశ్య నిజంగా. ఇంకొక హైలైట్ ఏంటంటే, ఈసారి బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే నో కెప్టెన్ అయితే ఉండదు. ఒకవేళ నయనం అనుకుంటానంటే సింగిల్ కెప్టెన్ కాకుండా, ఎప్పుడు గత సీజన్లో అన్నీ సింగిల్ కెప్టెన్ చూసాం, అట్లా కాకుండా టాస్కులు ఆడి గెలిచిన ఒక టీం ఏదైనా గెలుస్తారు కదా, ఆ టీముల్లో ఎవరైనా గెలిచుంటే వాళ్ళకి కెప్టెన్సీ తాలూకా హౌస్ని మెయింటైన్ చేసే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇస్తారేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇట్లా కూడా ఇచ్చినా సరే చాలా కంటెంట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ టాస్కులు ఆడేటప్పుడు టీముల్లో ఏమో బిగ్ బాస్ పెట్టడం, అప్పుడు చేసేటప్పుడు కొందరు లక్కీగా గెలిచిన ప్రతి టాస్క్లో కూడా టీం మెంబర్ అవ్వచ్చు, కొందరు ఏంటంటే
ఏ టీంలో ఉన్నా సరే వాళ్ళు ఆడినా పాపం ఎఫర్ట్స్ పెట్టినా సరే ఓడిపోతుండొచ్చు, వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు, కెప్టెన్ అయ్యే టీంలో అవకాశం దక్కకపోవచ్చు. ఇట్లా మొత్తానికి దీని చుట్టూ కూడా చాలా కంటెంట్ అయితే అవుద్ది. మొత్తానికి ఇది కూడా బిగ్ బాస్కి అయితే సింగిల్ కెప్టెన్, నో కెప్టెన్ ఈ సీజన్లో ఉండబోతుంది. ఇక ఫైనల్గా మరో ట్విస్ట్ ఏంటంటే, గతంలో ఏంటి, చికెన్ కావాలంటే ఒక బౌల్తో పంపేవాడు, బిర్యానీ కావాలంటే పంపేవాడు, కేక్ అంటే ఒకటి పంపేవాడు, ఎట్లా పంపించేవాడు. ఓకే, ఒక చికెను బౌలు, ఒక బిర్యానీ, ఒక 2 బౌల్స్, ఇట్లా కాదు ఈసారి లిమిట్లెస్, అన్లిమిటెడ్. మీకు ఎంత ఫుడ్ కావాలో అంత తినండి, ఎంత చికెన్ కావాలో అంత తినండి, ఎంత నిద్రపోతారో అంత నిద్రపోండి. ఇవన్నీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే అన్నింటికంటే హైలైట్ ఫోన్లు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది, మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లిమిట్లెస్. అయితే వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేస్తే మరి ఇది ఎట్లా అనిపిస్తే, ఊరికి ఎందుకు ఇచ్చేస్తారు బిగ్ బాస్? ఖచ్చితంగా మళ్ళీ ఒక మెలికి పెడతాడు, ఒక ట్విస్ట్ పెడతాడు, ఒక టాస్క్ ఏదైనా పెడతాడు, ఆ టాస్క్లో విన్ అయ్యే వాళ్ళకి ఇవ్వడానికి రెడీ. సో కష్టే ఫలి, కష్టపడండి, మీరు కొట్టుకోండి, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయండి, మీకు కావాల్సిన మీరు సంపాదించుకోండి. ఇది బిగ్ బాస్ కాన్సెప్ట్. ఇలా ఈ ఇన్ఫినిటీ ఎవరికి ఎంత కావాల్సిన తెచ్చుకోవాలంటే మొత్తం ఎఫర్ట్స్ అన్నీ, మైండ్ గేము, బుద్ధిబలం, కండబలం అన్నీ వాడాలి, గెలవాలి, సంపాదించుకోవాలి. సో ఇవి హైలైట్స్. ఇలాంటి ట్విస్టులు, సూపర్ డూపరు ఏమంటారు దాన్ని, హైలైట్స్ అన్నీ ఉండబోతున్నాయి. అవన్నీ నేను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకుండా. అలాగే ఇన్స్టా ఫాలో అవ్వండి. మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో కూడా వీడియోస్ అన్నీ పబ్లిష్ అవుతూ ఉంటాయి, వాటిని కూడా మిస్ కాకండి.